వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ద లీగ్ ఈజ్ కంటిన్యూయింగ్, ద లీగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంబటి రాంబాబు, జోగి రమేష్, శ్రీధరప్పలరాజు. ఆ కోవలోనే వైఎస్ఆర్సీపీ యువజన విభాగానికి సంబంధించి చూస్తే ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఏమైనా పదవి ఇచ్చారా లేదా ఇంకోటి తెలియదు, కానీ ఎన్నికల్లో పోటీ చేయని, ఏ ఎన్నికల్లో గెలవని, గతంలో శాప్ చైర్మన్గా చేసి ఆడుదాం ఆంధ్రాలో రోజాతో పాటుగా పని చేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఈ కోవలోకి జాయిన్ అయిపోయాడు. ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు, ఒక్కసారి చూద్దామా. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళల్లో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. చూసారుగా, వీటిని ఏమనాలి? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కిడిష్ కైండ్ ఆఫ్, అంటే పిల్ల చేష్టలు అనాలి. ఎందుకు ఈ పిల్ల చేష్టలు అనాలంటే, ఇదే మాట ఇప్పుడు అధికారంలో లేరు, పవర్ లేదు, సరే వెనకాల మంది బలమో మంద బలమో ఏదో ఒకటి ఉందో, ఒక 100-200 మందిని వేసుకుని వచ్చేస్తాం దాడి చేయడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తీసుకొస్తాం ఇదే అని అనుకుంటారు. ఇదే మాటలు ఏదైతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యానించాడో, పోలీస్ స్టేషన్కి వెళ్తారా, గొడవకు వస్తారా, అక్కడ మేమే ఉంటాం, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి పరుగులు పెడతారా, అక్కడ మేమే ఉంటాం, అక్కడి నుంచి దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్తారా, అక్కడ మేమే ఉంటాం, లేదు అక్కడి నుంచి ఇంటికి వెళ్తారా, ఇంటికి వెళ్ళి మీరు పడుకుంటే మీ కల్లో కూడా మేమే వస్తాం, మేమే ఉంటాం, జాగ్రత్త అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఇదే మాట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇదే చేస్తే, ఒకవేళ సిద్ధార్థరెడ్డి లేదు ఆయనతో పాటు వచ్చేటువంటి వాళ్ళందరూ గొడవ పెట్టుకోవడానికి వస్తారు, గొడవ పెట్టుకున్న చోట కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉంటారు, పొట్టు కొడతారు అనుకుందాం. సో అక్కడి నుంచి కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా వీళ్ళే ఉంటారు, అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తారంటారు, హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా వీళ్ళే ఉంటారు, అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళే లోపు ఇంటి గేటు దగ్గర కూడా వీళ్ళే ఉంటారు, ఇంట్లో మీ పక్కనే కూర్చొని ఉంటారు. ఏం చేస్తారు అప్పుడు? రెచ్చగొట్టడం కదా, ఇది ప్రొవకేషన్ కదా, కావాలని చెప్పి ఏదో ఒక గొడవలు సృష్టించాలి, ఏదో ఒకటి రెచ్చగొట్టి చేయాలి అనేటువంటి కార్యాచరణ కదా. ఏమన్నా అంటే మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అనేటువంటి విధంగా ఉంది బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యొక్క రాజకీయం. శేషసేనారెడ్డి గారు, ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇది చెప్పుకుంటూ వస్తారు. అయ్యింది, వాళ్ళెంత హుందాగా ఉన్నారు, వాళ్ళెంత హుందాతనంతో రాజకీయాలు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? యంగ్ జనరేషన్. సిద్ధార్థరెడ్డి వాళ్ళ అక్కే కదా బైరెడ్డి శబరి. బైరెడ్డి శబరి ఎక్కడుంది ఇక్కడ? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఉండి పార్లమెంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద అనర్గళంగా మాట్లాడుతూ, ప్రజెంటేషన్స్ ఇస్తూ, డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ, తనదైనటువంటి శైలిలో మొట్టమొదటిసారి ఎంపీ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు పొందుతూ ఫస్ట్ టైం ఎంపీ అయినా కానీ చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నామమ్మా, మా సీనియారిటీ కూడా ఒక్కొక్కసారి నీ ముందు పనిచేయడం లేదు, చాలా చక్కగా ఉంది, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా భారతదేశానికి కావాలి అని చెప్పి పొగడ్తలిస్తున్నారు. తనెక్కడుంది? బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎక్కడున్నాడు? బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎక్కడున్నాడు అంటే, ఎవరైతే యూత్ని వెనకేసుకుని యూత్ ఉంటారు సార్, కొంతమంది పని పాట లేకుండా వాళ్ళు తిరుగుతుంటారే, వాళ్ళ బండి స్టిక్కర్ల మీద ఆగిపోయాడు. లేదంటే గతంలో, అంటే పేరు ఇప్పుడు చెప్తే బాగోదు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పర్రాలు అనుకోవచ్చు, లేదు అంటే ఇంకోటి అనుకోవచ్చు, నటి శ్రీరెడ్డి మనసులో ఉండిపోయాడు పాపం, అక్కడ అలా ఉండిపోయాడు. అంతే తప్ప ప్రజల మనసుల్లో ఇదిగో ఇక్కడ ఫలానా ఇది చేశాడు, ఇక ఇంత హుందాగా రాజకీయాలు నెరిపాడు, తప్పు జరుగుతోంది అంటే తప్పు మీద పోరాటం చేశాడు అనేది ఎక్కడా లేదు. ఏ పొద్దు చూడు బెదిరింపులు, అక్కడ మేము వస్తాం, రేపు మేము అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చేవాళ్ళు మీకెంత ఉంటే అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళకెంత ఉండాలి? అందుకే రెచ్చగొట్టకూడదు. అంబటి రాంబాబు ఇలా చేసి దెబ్బతిన్నాడు ఆయన. ఇప్పుడు తదుపరి జోగి రమేష్ పరారీలో ఉన్నాడు. వైసీపీ నేతలు వరుసగా క్యూ కట్టి బయట ఉంటే మాకు అవ్వదు, ఏదో రాజకీయం చేసి పేపర్లలోనూ మీడియాలోనూ ఎక్కువగా ఉండాలి, తర్వాత జైల్లో ఉండాలనేటువంటి కార్యాచరణ ఉంది. అందులో భాగంగా నెక్స్ట్ నా టార్గెట్ అనుకొని సిద్ధార్థరెడ్డి ఏమన్నా ఈ వ్యాఖ్యానాలు చేశాడేమో తెలియడం లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో అనవసరంగా లేని దాన్ని కెలుక్కొని పిల్ల రాజకీయాలు చేయడం అంటే ఇదే అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తోంది.
నేర్చుకోవా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి రాజకీయం చేయడం అంటే నేర్చుకో, వాళ్ళ స్థాయి ఏంటనేది చూసుకో, వాళ్ళ స్థాయికి నువ్వు ఎప్పటికీ చేరలేవు, వాళ్ళ హుందాతనం నీకు రాదు అని చెప్పి విమర్శిస్తున్నారు. మాట్లాడడం ఎందుకు, పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి పెద్దల మాట. ఏమంటారు? బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యానం కరెక్ట్ అని అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.